హలో యూట్యూబ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఇప్పుడైతే మనం లాస్ట్ బ్లాగ్ లో చూసినట్టయితే మనం భద్రాచలంకి అయితే వచ్చాం కదా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అదనమాట ఇప్పుడు ఫుల్ అని రెడీ అయిపోయాం. అండ్ ఇంకా లాస్ట్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి, లాస్ట్ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అండ్ చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. సో గుడి లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ హనుమంతుడు పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఆవులు ఉన్నాయి. సో వైస్ అక్కడ నుంచి ఇక్కడ రాగానే ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది. సో ఈ శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు అక్కడ ఫోన్స్ అన్ని కిందనే పెట్టేసుకుంటున్నారు, డిపాజిట్ చేయాలంట. ఫోన్స్ పైకి తీసుకెళ్ళడానికి లేదు. అండ్ ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్దాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఎంట్రన్స్ లోనే శివుడు, పార్వతి అండ్ వాళ్ళ కొడుకులు అయితే ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ అనమాట. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇది టెంపుల్ మనకి ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఫస్ట్ మనకు గణేష్ లాగా అయితే ఉంటారు ఇక్కడ. అండ్ శివుడు చేస్తున్నారు కదా ఇక్కడ, అదనమాట. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడే మనకి హనుమంతుల వారు కూడా ఉన్నారు ఇక్కడ, మీకు కనిపిస్తుండొచ్చు అదనమాట. అండ్ ఇక్కడ కూడా లోపల శివుడి లింగం అయితే ఉంది. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి, అదనమాట. సో చూసారు కదా, అదనమాట. అండ్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి నరసింహస్వామి దగ్గర గుడికి అయితే వెళ్తున్నాం మనం. శక్తిని బట్టి మీరు ఎలా అయితే పాటిస్తారో ఇంట్లో సో గైస్, ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు, కనిపిస్తుండొచ్చు మీకు. అండ్ ఇక్కడ హనుమంతుల వారు అయితే ఉన్నారు ఇక్కడ. సో గైస్ చూసారు కదా, కల్పవృక్ష నరసింహస్వామి అన్నమాట మనకి. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ లెట్స్ సీ ఏడికి వెళ్తాం. సో గైస్ ఇప్పుడైతే ద్వారకా జ్యోతిర్లింగ క్షేత్రంకి అయితే వచ్చాం. అగ్నిలింగం. సో గైస్ ఇక్కడ 1008 బ్రహ్మసూత్రి లింగాలు ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ. చూడండి, మొత్తం 1008 లింగాలు. యమలింగం. ఇట్లాంటి పిల్లగారు
సో గైస్ 5 దిక్కులు, మగోముఖం, వామదేవముఖం, తత్పురుషముఖం, సద్యోజాతముఖం. అండ్ గైస్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం ఇక్కడ. ఇంకా 1008 లింగాలు ఇక్కడ పెడతారు మొత్తం. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మనకి జ్యోతిర్లింగాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఏంటని చెప్పి అన్నీ అక్కడ పైన పేరు రాసి ఎక్కడ నుంచి ఏంటని చెప్పి రాశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ అన్ని జ్యోతిర్లింగాలు చూపించిన ఇక్కడ చూడండి. ఓంకారేశ్వరుడు అండ్ చూడండి ఇక్కడ అన్ని పేర్లతో సహా మీకు ఎక్కడ ఏ లింగం ఉంది ఏంటని చెప్పి రాశారు. అండ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట మనకి జ్యోతిర్లింగాలన్నీ. విశ్వేశ్వరుడు అండ్ ఇక్కడ కేదారేశ్వరుడు, అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ సో చూసారు కదా అన్నీ మీకు జ్యోతిర్లింగాలు అయితే చూపించిన. అండ్ పొద్దున సీతారామచంద్ర స్వామి గుడి కూడా ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేసిన. అండ్ లక్ష్మీనరసింహ స్వామిని కూడా చూపించిన. అండ్ అదనమాట ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి. ఇక్కడ నుంచి వేరే దగ్గరకు కూడా వెళ్తున్నాం అనమాట. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి. అండ్ ఈ బ్లాగ్ అయితే అండ్ వీడియో స్టార్ట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.